హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటబ్బా కింద కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు నర్సరీకి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లోనే చూపిస్తున్నారు మొక్కలు అని అనుకుంటున్నారా? ఇదిగోండి, నా దగ్గర 3 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదైతే క్యూట్ గా మోక్షజ్ఞకి స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు కదా, అలానే ఈ మైక్రో గ్రీన్స్ అయితే చేపించారంట. సో అవి మనకి ఇంటికి ఇచ్చారు. రోజు మోక్షజ్ఞ చేతే నేను వాటరింగ్ అయితే చేపిస్తున్నాను. దీంతో ఇలా వచ్చింది ఇంతవరకు. అసలు ఇది ఏంటదో కూడా నాకు తెలియలేదు. అంటే ఇది నాకు తెలిసి ఆవాలు అని అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి నేను ఒక దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఇది వైట్ ఫ్లవర్, ఇంకా 2 ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను, కానీ నాకు పాట్స్ లేవు. సో ఇవన్నీ కూడా పాటింగ్ చేయాలి. సో ఇప్పుడు నర్సరీకి వెళ్ళి నాకు ఎంత క్వాంటిటీలో అవి మిక్స్ చేయాలి, కోకోపీట్ అదంతా తెలియదు. సో అక్కడ వాళ్ళని కనుక్కొని కుదిరితే అక్కడ వాళ్ళ చేతే అదంతా మిక్స్ చేపించి అండ్ ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే కూడా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను, బాల్కనీలో పెట్టుకోవడానికి ప్లాంట్స్. సో అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా నాకు కొంచెం క్లారిటీ లేదు. వాటింగ్ పాట్స్ అయితే కనుక తెచ్చుకుంటాను. సో ఏం చేస్తా ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. మేమేదో గూగుల్లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూసి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. ఇది ఈ నర్సరీ కొంచెం మాకు దూరంగానే ఉంటుంది, అయినా కూడా బాగుంది అని చాలామంది రివ్యూస్ రాశారు అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి వచ్చాము. రివ్యూస్లో రాశారు ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ నర్సరీ అని, కానీ నేను ఇంత పెద్దగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద నర్సరీని చూడడం. నాకు తెలిసిన నర్సరీస్ చిన్నగా ఉండడం, మొక్కలు తక్కువగానే ఉంటాయి అట్లా అనమాట. కానీ ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. నేను చూసైతే కన్ఫ్యూజ్ అయిపోయాను, అబ్బా ఇన్ని మొక్కల్లో ఏం తీసుకోవాలా అని చెప్పి. ఎందుకంటే నాకు మొక్కలు పెంచడం రాదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో మీ టిప్స్ ఏమైనా ఉంటే కూడా నాకు షేర్ చేయండి, ఫస్ట్ టైం కాబట్టి గ్రోయింగ్. నేను పెళ్ళై వచ్చేటప్పటికి కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే నాకు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. మోక్షజ్ఞ పుట్టి వెంటనే నోట్లో పెట్టుకుంటున్నాడు. పాకుతూ వచ్చి ఆ మట్టిలో చేయి పెట్టి ఆ మట్టిని తీసి, అందుకని ఏం చేశారంటే పైన ట్యాంక్ దగ్గర పెట్టేశారు. సో నేను అవి అయితే పెంచడానికి కుదరలేదు. ఆ తర్వాత ఒక్క సెంటు గులాబీ మొక్కను పెంచాను, అది కూడా సమ్మర్లో ఎండిపోయింది. సో అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో ఈసారి ఎట్లయినా మంచిగా కాపాడుకోవాలి అన్నట్టుగా స్టార్ట్ చేశాను, కానీ రాంగ్ టైం ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అని. సో చూడాలి అసలు ఎట్లా ఉంటుందో. నేను బండి మీద వెళ్తుంటే చూసి అసలు ఆగలేక ఇందాక చూపించిన ఆ 3 గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అనిపించింది సమ్మర్ అయిపోయాక తీసుకొని ఉండాల్సింది కదా అని చెప్పి. సో ఎనీవే తీసేసుకున్నాను కదా అని చెప్పి స్టార్ట్ చేసేద్దాంలే అని ఇక్కడికైతే వచ్చాను. బట్ ఇవన్నీ చూసాక కొంచెం నాకు ఎలా నబ్బా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏది తీసుకోవాలా అని కూడా అర్థం కాలేదు. బట్ చాలా కలర్స్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్లో, అండ్ హైబ్రిడ్ చిట్టి గులాబీలు, గుత్తులుగా కాసేవి అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా మందార పూలు, ఇవి హైట్గా భలే ఉన్నాయి కదా. ఇక్కడ చాలా కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అంతా కూడా వైట్ ఒక చోట అట్లా పెట్టారనమాట. అండ్ ఇక్కడ పొట్టి గులాబీ అంటానేంటి, పొట్టి మందారం చెట్లు కూడా ఉన్నాయి. నాకైతే తెలియదు అసలు పొట్టిగా కూడా మందార చెట్లు ఉంటాయని. అంటే గులాబీ మొక్క హైట్లో ఉండి వాటికి కూడా పూలు వస్తున్నాయి అనమాట షార్ట్గా. నాకు చూసి ఆశ్చర్యం వేసింది, నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి మందార చెట్లు అంటే హైట్గా అట్లనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసేటప్పటికి నాకు కొత్తగా అనిపించింది. అండ్ గన్నేరు పూల చెట్లు, ఇవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. మన చిన్నప్పుడు అయితే అసలు ఎంతమంది ఇంటి ముందు ఉండేవో కదా, చాలా కలర్స్ కూడా ఉండేవి, పింక్ వైట్ అని అట్లాగా. అలాంటి గన్నేరు పూలు ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది అబ్బా అని అనిపించింది. అండ్ కాగితం పూలు కూడా బోగన్ విల్లా అంటారంట వాటిని, అది ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 1200. మన చిన్నప్పుడు అయితే హైవే మధ్యలో కూడా అవి కాగితం పూలు చాలా ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద.
ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అవి కూడా ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుందంట. ఎంత మారిపోయిందో కదా అని అనిపిస్తుంది నాకు మన చిన్నప్పటికి ఇప్పటికి. అండ్ ఇవి వచ్చేసేమో డిసెంబరాలు అంటారు వీటిని. నేను చిన్నప్పుడు చూశాను, అమ్మ చెప్పింది వీటిని డిసెంబరాలని ఎందుకంటారు అంటే చలికాలంలో డిసెంబర్ ఆ టైంలోనే ఎక్కువ వస్తాయి కదా అందుకని అంటారు అని. ఇక్కడ 2 ఉన్నాయి, వైలెట్ అండ్ వైట్ 2 కలర్స్. ఇక్కడ పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీన్ని అంతా మెయింటైన్ చేయాలంటే, కావాలి కదా మరి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కరేపాకు చెట్టు దగ్గరకు వచ్చాను, ఎందుకంటే నేను ఇది కంపల్సరీగా తీసుకోవాలనుకున్నాను. మనకి 5 రూపీస్కి అట్లా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ కరేపాకు వస్తుంది. దాన్ని స్టోర్ చేసుకుంటే నాకు చాలా డేస్ వస్తుంది, కొన్నిసార్లు అది పాడైపోతుంది కూడా. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మన ఇంట్లో ఉంటే మనమే తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు కదా అని అనిపించింది. సో చిన్నదైనా మన ఇంట్లోనే పెంచుకుందాం అని అనిపించి అదైతే తీసుకుందామని వచ్చాను, కరేపాకు చెట్టు. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఏమేమి తీసుకున్నానో నేను చూపిస్తాను తర్వాత. అండ్ ఇది వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ అంట. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అలా చాలా ఉన్నాయి అనమాట. సో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంట్స్ పెంచడం నచ్చుతూ ఉంటుంది కదా. అంటే కొంతమందికి వెజిటేబుల్ ప్లాంట్స్ నచ్చుతాయి, కొంతమందికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇంకొంతమందికి రేర్గా దొరికేవి మాత్రమే పెంచుతూ ఉంటారు. అలాగా నాకైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఎందుకంటే వాటి ద్వారా ఆ ఫ్లవర్స్ ద్వారా వచ్చే ఫ్రేగ్రెన్స్ ఎందుకో నాకు మంచి రిఫ్రెషింగ్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అని అనిపించింది. అందుకని నాకైతే అవి ఇష్టము. ఈ చెట్టు చూసారా కింద దాన్ని ఎలా షేప్ చేశారో అట్లా అల్లడం లాగా నాకు ఆశ్చర్యం వేసింది. అండ్ మీకు ఏ కేటగిరీలో ఉండే చెట్లు పెంచడం అంటే నచ్చుతుంది, ఇంట్రెస్ట్గా ఉంటుందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా, నాలాగా ఎంతమందికి ఇష్టం ఉందో తెలుసుకోవాలని ఉంది. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్. ప్రతి ప్లాంట్ దగ్గర ఇట్లాగా ఒక బోర్డు పెట్టి మెన్షన్ అయితే చేశారు, ఇది ఏ ప్లాంట్ ఎట్లా పెంచాలి, లో లైట్లోనా డైరెక్ట్ సన్లైట్లోనా అట్లాగా. అండ్ వచ్చేటప్పటికి నేమ్ మెన్షన్ చేయవసరం లేదు కదా, చామంతులు చాలా కలర్స్ ఉంటాయి కదా, అన్ని కలర్స్ ఒకే చోట పెట్టి పెంచితే భలే ఉంటుంది కదా. ఇక్కడ అట్లనే ఉన్నాయి, ఎల్లో, వైట్, పింక్ అండ్ కెంపు కలర్లో ఉంటవి. ఈ మధ్య చాలా కలర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి షార్ట్గా ఇవి ప్లాస్టిక్లో కూడా ఈ మధ్య ఉంటున్నాయి కదా, చూడగానే నాకు ప్లాస్టిక్ లాగా అనిపించింది. కానీ నర్సరీకి వచ్చి ప్లాస్టిక్ ప్లాంట్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి. సో దాని పేరు వచ్చేటప్పటికి అలా మెన్షన్ చేశారు కింద. ఇది ఒక సక్కలెంట్ ప్లాంట్ అంట. చూడ్డానికి టచ్ చేస్తే మాత్రం అలోవెరా ప్లాంట్ లాగా అనిపించింది, బాగుంది అంత చిన్నగా క్యూట్గా. వంటగదిలో నాకు ఆల్రెడీ ఒక కిటికీ కాదు ఒక ర్యాక్ ఉంది కదా, అందులో పెట్టుకోవాలి. కాకపోతే అక్కడ నాకు ప్లాస్టిక్వే కుదురుతాయి, లైవ్ ప్లాంట్స్ బాగోదు కదా, పెరగవు, చచ్చిపోతాయి కదా అనిపించి తీసుకోలేదు. లేకపోతే అవి నాకు బాగా నచ్చినాయి, అందులో పెట్టుకుంటే కూడా బాగా సూట్ అవుతాయి. ఇవి చూడండి హైట్గా ముళ్ళతో భలే ఉంది, ఒక్కొక్క స్టిక్ లాగా బాగుంది. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్. ఇవి వచ్చేటప్పటికి బంతి పూలు కాదు, చామంతులు కాదు, ఇవి ఒక కలర్స్గా చాలా బాగున్నాయి. చూస్తుంటే మనం ఫ్లవర్ వాజెస్ కానీ అట్లా పెట్టుకుంటాం కదా, అట్లా అనిపించింది. చాలా బాగున్నాయి ఆ ప్లాంట్స్. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి అల్లుకుంటూ, ఈ ప్లాంట్ పేరు నాకు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ బంతి పూలు, ఇక్కడ కారబంతి లేదు. సో ఎంతమందికి మీలో కారబంతి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవేమో సీతమ్మ వారి జడ అంటారు కదా, అవి ఉన్నాయి. అండ్ చాలా మన చిన్నప్పుడు ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి అనమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా రేర్గా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి. ఇవేమో గడ్డి పువ్వులాగా పింక్, వైట్, ఎల్లో అట్లా కదా, అలాగా చూడండి ఎంత పెద్ద నర్సరీనో ఇది. మనకి మొక్కలు కాదు చెట్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు, అంత పెద్ద పెద్ద చెట్లు కూడా మనం తీసుకెళ్ళడానికి ఈజీగా. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కాదు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి అవి కూడా అమ్ముతున్నారనమాట. వెజిటేబుల్ సీడ్స్ కావాలంటే సీడ్స్ ఉన్నాయి. మనకి మొక్కలకి సంబంధించిన అన్ని నర్సరీస్లో దొరుకుతాయి కదా, అలాగా ఇక్కడ జామ చెట్లు అలా ఉన్నాయి. అండ్
ఇవి ఏం మొక్కలు నాకు అర్థం కాలేదు. ఇలా చిన్నగా ఉన్నాయి. నేరేడు చెట్లు అని అనుకుంటే నేరేడు చెట్లు అంత చిన్నగా ఉన్నప్పుడే మనకి ఫ్రూట్స్ రావు కదా! మరి ఇది నేరేడు కాయ చెట్లో లేకపోతే వేరే ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అంత చిన్న పిందెలతో జామ చెట్లు, పనస చెట్లు కూడా ఉన్నాయి. పనసకాయ చెట్లు అండ్ చాలా రకాల డ్రై ఫ్రూట్స్‌కి సంబంధించినవి అలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అలాగ మెన్షన్ చేసి బోర్డు లేకపోయేటప్పటికి నేను నేమ్స్ తెలుసుకోవడం చాలా కష్టమయ్యింది. అంటే మనకి ఇవి చూడగానే గుర్తుపట్టగలం అనేలాంటివే, మిగతా అన్నీ తెలియదు. ఇదేం చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వేప చెట్టు కాదు, కానీ ఈ కాయలు మాత్రం కొంచెం వేపకాయల్లా అనిపించాయి నాకు. భలే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి చెట్టు నిండా కాయలు. ప్రతి చెట్టుకి అట్లనే ఉన్నాయి అక్కడ ఆ కేటగిరీకి సంబంధించినవి అండి. ఇవి వచ్చేటప్పటికి నారింజ కాయల్లా ఉన్నాయి, కానీ నారింజ కాయలు కాదు. ఇది ఏం చెట్టు, ఒకవేళ అది నారింజ చెట్టు అనో కూడా నాకు తెలియదు, కానీ ఫ్రూట్ అలా ఉందన్నమాట. నారింజ ఫ్రూట్ అలా ఉండదు కదా, సో ఇది ఏం చెట్టో కూడా తెలియదు. ఇలాగ చూసి ఏం చెట్టు అబ్బా అని అనుకుంటుంటే పక్కనే ఒక ఆమె ఉంది, అక్కడ పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసి చెప్పారు, మీకు ఏ చెట్టుకైనా కింద ఆ కుండీ మీదే నేమ్ రాసి ఉంటుంది ప్లాస్టర్ వేసి, అక్కడ చూడండి తెలుస్తుంది అని. సో అక్కడ చూశాను. ఇదేమో అంజీర్ చెట్టు అంట. మనం డ్రై ఫ్రూట్స్లో అంజీరాలు అవి తింటా ఉంటాం కదా, ఆ చెట్టు అంట. సో నేనైతే అంజీర్ చెట్టు చూడడం ఫస్ట్ టైం. వీడియోస్లో చూసాను కానీ లైవ్గా చూడలేదు అసలు. ఇది నేనైతే ఇప్పటిదాకా సగమే ఎక్స్ప్లోర్ చేశాను. నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్ కోసం వచ్చాను అని అంటే వాళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పారు. ఇంకా ముందుకు వెళ్తే పెద్ద చెట్లు, అంటే మనకి కొంచెం హైట్ ఎదిగి అందంగా కనిపించడానికి వచ్చే చెట్లు ఉంటాయి కదా, అట్లాంటి చెట్లు కూడా ఉన్నాయి, ముందుకెళ్ళండి అన్నారు. ఇంకా నాకైతే ఆ ఎండలో అంత తిరిగేటప్పటికీ ఓపిక అయిపోయింది. దాదాపు 1 అవర్ పైనే అక్కడే ఉన్నాం మొక్కల దగ్గరే. అండ్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. పాట్స్ అవన్నీ తీసుకోవాలి కదా అని చెప్పి మా వారైతే నన్ను మ్యాక్సిమం ఏది తీసుకుందామన్నా వద్దు అట్లా అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాం కదా. ఒకసారి ఏమో మట్టి తినేస్తున్నాడని వదిలేస్తే చచ్చిపోయా, రెండోసారి ఏమో సమ్మర్కి. సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్లోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ బాధపడతావు, వద్దు. సో బేసిక్గా నువ్వు తీసుకొని బేసిక్గా ఉండి బాగా ఇప్పుడు నేను పెంచగలుగుతున్నానన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నువ్వు బాల్కనీ అంతా పెట్టు, అప్పుడే మంచిగా అన్నీ తీసుకో అని చెప్పి అన్నారు. సో నేను అన్నీ కూడా పాట్స్ కూడా బేసిక్గా ఉండే పాట్సే తీసుకున్నా. ఇదంతా బయట కనిపిస్తుంది కదా, అదేమో అవుట్డోర్, ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అంట. ఇవి లోపల మనకి మట్టి కూడా ఉన్నాయి అన్నమాట, కుండీలు. అండ్ ఇవన్నీ కూడా ఈ మధ్య ఇట్లాంటివన్నీ ప్లాస్టిక్ ఇవి కూడా అందంగా ఉండడానికి ఇంటి లోపల హాల్లో కానీ అట్లా పెట్టుకుంటున్నారు కదా. ఇక్కడ నేను లైవ్లో చూసాను అనమాట. ప్లాస్టిక్ అయితే ఇంతకుముందు చూసాను, బట్ రియల్ ప్లాంట్స్ ఇట్లాంటివి ప్లాస్టిక్ కాకుండా ఇక్కడ చూసారు, బాగున్నాయి అసలు. ఫీలే ఒక వేరుగా ఉందన్నమాట, చాలా అందంగా ఉన్నాయి. నిజంగా పెద్ద హాల్ ఉండి ఇట్లా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అని అనిపించింది. అండ్ మోక్షజ్ఞ ఏమయ్యాడు అనుకుంటున్నారా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పాటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మోక్షజ్ఞతో కలిసి చేసి చూపిస్తాను అనమాట. ఇవన్నీ కుండీ కింద వాటర్ కోసం పెట్టుకునే ప్లేట్స్ అలాంటివి అండ్ మార్బుల్స్ అనమాట. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో పాటింగ్ కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అండ్ పాటింగ్ చేయడం చూపిస్తాను, వెయిట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.